హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు సండే వెంటారు. ఇవాళ రీడింగ్ ఏంటంటే మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అనేది చూద్దాము. ప్రెజెంట్ కరెంట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అనేది అయితే చూద్దాము. 2 డేస్ అయింది రీడింగ్ పెట్టి. సారీ ఏమనుకోవద్దండి. సబ్స్క్రైబర్స్ కి వ్యూవర్స్ కి సారీ చెప్తున్నాను. ఎందుకనంటే ఒక్కొక్క రోజు కుదరదన్నమాట. సో అందుకని రీడింగ్ కంటిన్యూగా అయితే చేయలేకపోతున్నాను ఈ మధ్య. కొంచెం బిజీగా ఉన్న దానివల్ల కంటిన్యూగా చేయడానికైతే ట్రై చేస్తాను. ఓకేనా? ఏమనుకోవద్దండి. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకందరికీ ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నేను కార్డ్స్ కలుపుతున్నప్పుడు మీ పర్సన్ నేమ్ అయితే చెప్పుకోండి, వాళ్ళ ఫేస్ అయితే గుర్తుకు తెచ్చుకోండి. ఎందుకంటే ఎనర్జీస్ అనేది ఇంపార్టెంట్ అన్నమాట. ఫస్ట్ ఒక లైక్ అయితే ఇచ్చి కామెంట్ అయితే చేయండి, మీకు ఎంతవరకు రిజనేట్ అయింది అనేది. ఎందుకంటే మీ ఎనర్జీస్ కూడా ఈ రీడింగ్ అనేది కనెక్ట్ అవ్వాలి కాబట్టి మీరు చూస్తున్నందుకు లైక్ ఇచ్చి ఎంతవరకు రిజనేట్ అయింది అనేది కామెంట్స్ తెలియచేయండి. మీ లవ్ లైఫ్ నెక్స్ట్ లెవెల్కి అయితే వెళ్తుంది అన్నమాట. కార్డ్స్ అదే పడుతుంది. చూస్తున్న మా వ్యూవర్స్ వాళ్ళ పర్సన్ ప్రజెంట్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి? చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్ ప్రజెంట్ కరెంట్ ఫీలింగ్స్ తెలియచేయండి ప్లీజ్. యూనివర్స్ ప్రజెంట్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి? కరెంట్ ఫీలింగ్స్ తెలియచేయండి. వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి? వాళ్ళు ఎలా ఉన్నారు? ప్రజెంట్ ఏం ఆలోచిస్తున్నారు వీళ్ళ గురించి? మీరెవరో వాళ్ళని జడ్జి చేస్తున్నట్లు అనిపిస్తుంది. వాళ్ళని ప్రశ్నిస్తున్నారేమో అనిపిస్తుంది. అది ఆలోచిస్తున్నారన్నమాట. మీరు వాళ్ళైతే ఏదైతే మీకు న్యాయం చేయలేదో దాని గురించి మీరు ప్రశ్నిస్తారు అనే ఫీలింగ్ వాళ్ళలో ఉంది. వాళ్ళకైతే న్యూ బిగినింగ్ కావాలనేది అయితే ఉంది, రీయూనియన్ కావాలనేది అనుకుంటున్నారు. మీరంటే ఇష్టము, కనిపిస్తున్నాయి కార్డ్స్. బాటమ్ ఆఫ్ ద డెక్ 6 ఆఫ్ పెంటికల్. పాస్ట్ లో వీళ్ళైతే మీకు న్యాయం చేయలేదు, మీ నుంచి మూవ్ ఆన్ అయ్యారు. వాళ్ళకి ప్రేమ ఉన్నా కానీ మూవ్ ఆన్ అవ్వాల్సి వచ్చింది అనేదైతే వాళ్ళ మనసులో ఉంది. ఈక్వల్ గా న్యాయం చేయలేకపోయాను అనేది వాళ్ళ మనసులో ఉందన్నమాట. మీ పర్సన్ మనసులో ఈక్వల్ గా న్యాయం చేయలేకపోయాను, అందుకనే మూవ్ ఆన్ అయ్యాను అనే ఫీలింగ్ వాళ్ళలో ఉందన్నమాట. అందుకని వాళ్ళకు మనసు అలజడిగా ఉంది, మీ దగ్గరికి రావాలనేది అయితే ఉంది. కాకపోతే ఏదైతే మీ ఇద్దరి మధ్య మూవ్ ఆన్ అయ్యారో, మూవ్ ఆన్ అయ్యి వెళ్ళిపోయారో మీ పర్సన్, కాకపోతే అలా వెళ్ళిన దాని వల్ల మీరు ప్రాక్టికల్ గా మారిపోయి తనను దూరం చేస్తారేమో, దూరం పెడతారేమో అనే ఫీలింగ్ అయితే ఉంది. మీరు కూడా ప్రజెంట్ అలానే ఉన్నారన్నమాట. ఎందుకంటే చూసి 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 ఇంకా ఆ బాధ అనేది పడి మీ వల్ల కావట్లేదు. ఎన్ని రోజులు వెయిట్ చేస్తాము, ఎన్ని రోజులు ఇలా మనల్ని మనము మోసం చేసుకుందాము అనే ఫీలింగ్ మీలో ఉందన్నమాట. ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళు మీకు న్యాయం చేయాలని అయితే ఉంది. కాకపోతే వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారంటే మీ గురించి, మీరు వాళ్ళని పాస్ట్ లో మిమ్మల్ని ఏదైతే మీకు ఈక్వల్ గా న్యాయం చేయకుండా మిమ్మల్ని దూరం చేశారో, మీకు ఒక టైం ఇవ్వకుండా, టైం కేటాయించకుండా నా స్వార్థమే నేను అన్నట్లు రిలేషన్ లో ఒక న్యాయం అయితే చేయలేదు మీకు.
సో మీరది గుర్తుపెట్టుకొని వాళ్ళని జడ్జ్ చేస్తారేమో, ప్రశ్నిస్తారేమో అనేదైతే వాళ్ళ మనసులో ఉంది. వాళ్ళు కూడా ఎందుకు న్యాయం చేయలేదు అనంటే, వాళ్ళకున్న పరిస్థితులు, వాళ్ళ వాళ్ళ నలుగురు గురించి వాళ్ళు ఆలోచించడము, నలుగురు గురించి నేను మీకు ఈక్వల్‌గా మీకు టైం కేటాయించలేకపోయాను అనేదైతే ఉంది. అది వర్క్ విషయంలో కావచ్చు, లేదా నాకు ఇక్కడ ఫ్యామిలీ అండ్ వర్క్ 2 కనిపిస్తున్నాయన్నమాట. ఇలా అయితే ఫీల్ అవుతున్నారన్నమాట. ఎందుకంటే వాళ్ళు ఒక అథారిటీ పోస్ట్‌లో ఉన్నారన్నమాట. మీ పర్సన్ కానీ మీకు న్యాయం చేయలేకపోయారు. ఇప్పుడు ప్రెజెంట్ వాళ్ళకి మీతో న్యూ బిగినింగ్ చేయాలనైతే ఉంది. ఎందుకు అననంటే వాళ్ళు మీకు దూరమై కూడా ఉండలేరంట. ఎందుకు అంటే మీరంత కేర్ తీసుకున్నారు వాళ్ళకి. వాళ్ళకి మీరు చాలా సపోర్ట్ అనేది ఇచ్చారంట. ఆ సపోర్ట్ అనేది గుర్తుకు తెచ్చుకుంటున్నారు. ఎలాగైనా న్యూ బిగినింగ్ చేయాలనే ఆలోచన అయితే ఉంది. ఒక పక్కేమో న్యూ బిగినింగ్ చేయాలి, మీ ముందుకు రావాలి, మిమ్మల్ని మర్చిపోలేను, మీరే నా బలం అని అయితే అనుకుంటున్నారు వాళ్ళు. కానీ మీరు మళ్ళా వాళ్ళని జడ్జ్ చేస్తారని, ప్రశ్నిస్తారని, ఎందుకు పాస్ట్‌లో టైమ్ ఇవ్వలేదు, న్యాయం చేయలేదు, నా వాళ్ళంటూ వెళ్లారు కదా! ఇప్పుడేమైంది? అనేది మీరు ప్రశ్నిస్తారని వాళ్ళ మనసులో ఉంది. సో, అందుకనే వాళ్ళు కొంచెం ఆలోచిస్తున్నారన్నమాట. కానీ వాళ్ళు ఒక ఫూల్‌గా ప్రవర్తించాను అనేదైతే వాళ్ళ మనసులో ఉంది. పాస్ట్‌లో ఉంది. మీరంటే ఇష్టం. కానీ మీరెక్కడ మళ్ళా తనని జడ్జ్ చేస్తారేమో అని, ప్రశ్నిస్తారేమో అనని ఇష్టమున్నా కానీ తనను తాను డిఫెన్స్ చేసుకుంటున్నారు. మీ ఫోన్ బ్లాక్ చేయడము, ఆన్ అండ్ ఆఫ్‌లో పెట్టడము, మీకు టైం ఇవ్వలేకనే తనను తాను డిఫెన్స్ చేసుకుంటున్నారు. తనను తాను ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు. ఎందుకంటే ఈ రిలేషన్‌లో మళ్ళా నేను వస్తే ఆ వచ్చిన దాని వల్ల ముందు జరిగింది మనసులో పెట్టుకొని మీరేదైనా అడుగుతారనే భయం ఒకటుంది. హ్మ్. ఈక్వల్‌గా మీకు న్యాయం చేయగలనా అనే ఫీలింగ్ అయితే ఇంకొక పక్కుంది. రావాలనుంది ఒక పక్క. రావాలని ఉన్నా కానీ మళ్ళా తనను తాను ప్రొటెక్ట్ చేసుకుంటున్నారన్నమాట. కొద్ది రోజులు మాట్లాడాలి అనిపిస్తుంది. మాట్లాడతారు. కొద్ది రోజులు హ్యాపీగా ఉంటారు. మళ్ళా మూడో రోజు, నాలుగో రోజు మళ్ళా మాట్లాడకుండా కామ్ అయిపోవడం అన్నమాట వీళ్ళు. హ్మ్. అలానే ఉంది వాళ్ళ మనసైతే. ఎదురు చూస్తున్నారు. మంచి రోజనేది వస్తుందా అనేదైతే ఎదురు చూస్తున్నారు. ఎలాగైనా రిలేషన్‌లో ఒక సక్సెస్ తీసుకురావాలి అనేదైతే ఉంది. కానీ సక్సెస్ తీసుకురావాలి అనంటే ముందు ముందు జరిగిన విషయాలు మనసులో పెట్టుకొని మీరెక్కడ వాళ్ళని జడ్జ్ చేస్తారో, మీరెక్కడ దూరం చేసుకుంటారో, మీరెక్కడ వాళ్ళకి సమాధానం చెప్పకుండా కామ్ అవుతారో అనేదైతే వాళ్ళ మనసులో ఉంది. మీ గురించి ఫీల్ అవుతున్నారన్నమాట. ఇక మీకు రాసులు అవి చెప్తాను. రాసులైతే అన్ని రాసుల వాళ్ళు ఉంటారండి. మీ పర్సన్ డేట్ ఆఫ్ బర్త్ చెప్తాను. నంబర్ 6, నంబర్ 7, నంబర్ 1, నంబర్ 5, నంబర్ 9, నంబర్ 8, నంబర్ 11, నంబర్ 9, నంబర్ 7 నంబర్ అయితే ఎక్కువ కనిపిస్తున్నారన్నమాట. నంబర్ 20, 17, 18, 10, 19, 4 నంబర్స్ అయితే ఉన్నారు. ఈ డేట్ ఆఫ్ బర్త్‌లు అయితే కనిపిస్తున్నాయి. ఇక మీ పర్సన్ నేమ్ ఫస్ట్ లెటర్ జే లెటర్, ఎస్ లెటర్, టీ లెటర్, ఎం లెటర్, కే లెటర్, సి లెటర్, ఎఫ్ లెటర్, ఈ లెటర్స్ అయితే ఉన్నారు.
ఇది అందరి ఎనర్జీస్ అయితే తీసుకుంటుంది. జనరల్ రీడింగ్ కాబట్టి మీ అందరి ఎనర్జీస్ అనేది కనెక్ట్ చేసుకుంటుంది అన్నమాట. ఎందుకంటే అన్ని రాసుల వాళ్ళు ఉన్నారు. అందుకని అన్ని రాసుల వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇంకా ప్రత్యేకించి చెప్పలేదు నేను. మీ పర్సన్ ఎలా ఉన్నారంటే ఇలానే ఆలోచిస్తున్నారన్నమాట. నేను ఈ రిలేషన్ లో సక్సెస్ తీసుకురాగలనా, తీసుకురాలేనా, పాస్ట్ లో ఏదైతే వాళ్ళు చేశారో దాని గురించి బాధపడుతున్నారన్నమాట. నేను ముందుకు తీసుకెళ్ళనా అనే ఫీలింగ్ అయితే ఉంది. ఎందుకంటే మీరు దూరం చేసుకుంటారేమో అనే ఫీలింగ్ ఉంది. అందుకనే ఎలాగైనా నేను ఈ రిలేషన్ ని ముందుకు తీసుకెళ్ళాలి అనేది అయితే ఉంది. మేనిపులేషన్ చేస్తున్నారు. మీరంటే ఇష్టం ఉంది. ఇష్టం ఉంది. కాకపోతే వాళ్ళు ఎందుకు మీకు అంత టైం ఇవ్వలేకపోయారు అని అంటే వీళ్ళు జెన్యూన్ అనేది ఉంది వీళ్ళలో. జెన్యూన్ అనేది ఉంది. అంటే వీళ్ళ ప్రేమ అనేది ఒక రియాలిటీ అన్నమాట. కేవలం వాళ్ళ చుట్టూ ఉన్న పరిస్థితుల వల్ల కారణంగానే మీకు ఆ ప్రేమననేది పూర్తిగా పంచలేకపోయారంట. వాళ్ళకు ప్రేమ ఉంది. ప్రేమ ఉంది. మీ మీద మీకెక్కువ టైం కేటాయించడానికి వాళ్ళకి అంత టైము చుట్టూ ఉన్న పరిస్థితులు, వాళ్ళుంటున్న పొజిషన్ కావచ్చు, లేదు నలుగురు గురించి వీళ్ళు ఆలోచించడము, ఇలా ఆలోచించి మిమ్మల్నయితే దూరం చేసుకున్నారంట. అలా ఆలోచించి దూరం చేసుకున్నారే తప్ప, వాళ్ళకైతే చాలా ప్రేమైతే ఉంది. ఇప్పుడు మీరు కావాలి వాళ్ళకి. మీరు కావాలి కాబట్టే మీరంటే ఇష్టం ఉంది కాబట్టి ఎలాగైనా మిమ్మల్ని దక్కించుకోవాలి. ఎలాగైనా నేను ఈ రిలేషన్ లో సక్సెస్ తీసుకురావాలి అనేదైతే ఉంది. వాళ్ళు మిమ్మల్ని వదులుకునే ఛాన్స్ అయితే లేదు అనేదైతే వాళ్ళ మనసులో ఉందన్నమాట. ఇలా ఫీల్ అవుతున్నారు. పాస్ట్ గురించి అయితే ఆలోచిస్తున్నారు. పాస్ట్ లో ఏదైతే న్యాయం చేయలేదు దాని గురించి మీరేదైనా దెప్పి పొడుస్తారా అనేదైతే వాళ్ళ మనసులో ఉంది. దాని గురించి నిలదీస్తారేమో అనే ఫీలింగ్ అయితే ఉంది తప్ప మీరంటే ఇష్టం. రీయూనియన్ కావాలని అయితే కోరుకుంటున్నారు. ఇలా ఉంది. ఫీలింగ్స్ అయితే ఇలా ఉన్నాయన్నమాట. ఎందుకంటే మీరే వాళ్ళ స్ట్రెంగ్త్ అన్నమాట. వాళ్ళు మిమ్మల్ని మర్చిపోలేరు. మీరంత కేర్ తీసుకున్నారు వాళ్ళని. వాళ్ళకంతా సాక్రిఫైస్ చేశారన్నమాట. వాళ్ళ కోసము అన్ని విధాలుగా. అందుకనే మీరు కూడా ఎదురు చూస్తున్నారు. వాళ్ళ కోసము. వాళ్ళకు అది తెలుసన్నమాట. అలా తెలిసే వాళ్ళ తప్పు వాళ్ళు తెలుసుకుంటున్నారు. రావాలనైతే ఉంది. చూసారా? రావాలని ఉంది. కానీ మళ్ళా అంటే మళ్ళీ తర్వాత ప్రాబ్లమ్స్ గురించి ఆలోచిస్తున్నారన్నమాట. ఒక స్టెప్ వేయడానికి. రావాలనైతే ఉంది. మీరే గుర్తొస్తున్నారు వాళ్ళకి. కానీ మళ్ళా వాళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవడం. ఆన్ అండ్ ఆఫ్ లో పెట్టడం. ఎందుకంటే మీరు మళ్ళా దూరం అవుతారేమో, దూరం చేసుకుంటారేమో, ముందు జరిగింది గుర్తుపెట్టుకొని అది దానివల్ల దూరం అవుతారేమో అనే ఫీలింగ్ అయితే దూరం పెడతారేమో అనే ఫీలింగ్ అయితే వాళ్ళకుంది మీ పర్సన్ కి. ఈ రోజు శివపార్వతులు మీకు ఎలాంటి గైడెన్స్ ఇస్తారో చూద్దాం. ప్లీజ్ శివయ్య, కాళీమా, శివశక్తులు మీకు ఈ రోజు ఎలాంటి గైడెన్స్ ఇస్తారో చూద్దాం. ప్లీజ్ శివయ్య, కాళీమా, మీరు మా వ్యూవర్స్ కి మీరు ఇస్తున్న గైడెన్స్ ఏంటి? మా వ్యూవర్స్ కి మీరు ఇస్తున్న గైడెన్స్ ఏంటి? ఈ రిలేషన్ విషయంలో మా వ్యూవర్స్ కి మీరు ఇస్తున్న గైడెన్స్ ఏంటి? నీలకంఠ స్వామి, మీరు ఆశావాదంతో అంటుండండి, పాజిటివ్ గా అంటుండండి. ఆయన ఆశీర్వాదాలు ఉంటాయంట మీకు. మీరు పని పూర్తి చేస్తారు, పని పూర్తి అవుతుంది అని అయితే చెప్తున్నారు. శివలింగేశ్వర స్వామి, జీవితమే మీ గురువు, నేర్చుకోండి, అందులో నుంచే పాఠాలు అనేది నేర్చుకోండి అనేది అయితే చెప్తున్నారు. ఆ మహేశ్వరుడి యొక్క శాంతి దీవెనలు అనేది మీకు ఉంటాయంట. సదాశివ్, మీరెవరైనా
బ్రహ్మజ్ఞానాన్ని స్వీకరించాలి, నేను ఈ బాధలన్నీ నాకొద్దు అని అనుకుంటూ ఉంటే ఆయన ఆశీర్వాదాలు అనేది మీకుంటాయంట. ఆధ్యాత్మికం సైడు వెళ్ళండి. ఆయన అనుగ్రహం అనేది మీకు ఇదండి ఇవాళ రీడింగ్. ఈ రీడింగ్ మీకు ఎంతవరకు రిజనేట్ అయిందనేది తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్‌లో అయితే తెలియచేయండి. చాలా పాజిటివ్‌గా ఉంది. క్లెయిమ్ అయితే చేసుకోండి. చాలా చాలా పాజిటివ్‌గానే వచ్చాయన్నమాట రీడింగ్ అయితే. మీరు క్లెయిమ్ అయితే చేసుకోండి. మీకు శివశక్తులు ఇరువురు ఉన్నారన్నమాట. ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే స్క్రీన్ పైన నెంబర్ ఇస్తాను. ఆ నెంబర్‌కి అయితే కాంటాక్ట్ అవ్వండి. ఓకే అండి. మరో రీడింగ్‌తో మీ ముందుంటాను. బాయ్.